సుధాకర్ రెడ్డి గారు, ఇక్కడ ఓవైపు మీరు చేసే ఆరోపణలేమో వైసీపీ వాళ్ళు ఈ కార్యక్రమాలు ఎక్కడ పాల్పంచుకోవట్లేదు అని చెప్పి ఓవైపు ఆరోపణలు చేస్తూనే మరోవైపు అలా బాధితులకు భరోసా ఇవ్వడానికి వెళ్ళిన నాయకుల మీదేమో దాడులు చేస్తున్నారని ఒక ఆరోపణ. ఎందుకంటే ముఖ్యంగా చూస్తే నేను నంబూరు శంకర్రావు అక్కడికి వెళ్దామని ప్రయత్నం చేస్తే టీడీపీ నాయకులు వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం, ఆయన మీద దాడి చేసే ప్రయత్నం చేశారు. సో ఎక్కడ అంటే మీరు వాళ్లకు విపక్షంగా వాళ్ళు చేయాల్సిన పనిని కూడా చేయనీయకుండా మళ్ళీ ఆరోపణలు చేయడం ఎంతమాత్రం సమంజసం అన్నది వైసీపీ ఒక ప్రశ్న ఇస్తుంది. ఏం చెప్తారు సార్? ఇప్పుడు ఆరోపణలు ఇవన్నీ సహజమని రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు, వివరాలు, విమర్శలు, ప్రతి విమర్శలు ఇవన్నీ సహజమే. అంటే అవన్నీ ప్రజలు గమనిస్తుంటారు, పని జరగాలని. నేను ఎందుకంటే పెద్దవారు మా తులసిరెడ్డి అన్న గారు, ఆయన అంటే నాకు చాలా గౌరవం, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఆయన భావాలన్నింటినీ మేము స్వీకరిస్తామండి. ఆయన పెద్ద వ్యక్తి, ఆయనని కామెంట్ చేసే స్థాయి కూడా కాదు ఇక్కడ ఎంతున్నా. అయితే చిన్న అంటే చెప్పాలనుకుంటాను, లీడర్షిప్ లో చాలా లీడర్షిప్స్ ఉంటాయండి. అథారిటేటివ్ లీడర్షిప్, ఆయన అధికారాన్ని చెలాయిస్తుంటారు. డైరెక్టివ్ లీడర్షిప్, ఆదేశాలు ఇస్తుంటారు. డిక్టేటర్ లీడర్షిప్, నేను చెప్పింది విను, నీకేం తెలియదు అంటుంటారు. డెమోక్రటిక్ లీడర్షిప్, అందరి అభిప్రాయాలు తెలుసుకొని చేస్తుంటారు. పార్టిసిపేటివ్ లీడర్షిప్ అని ఇక్కడ అంటే ఇంకా ఉన్నాయి. ఈ లీడర్షిప్ అంటే ఒక్కొక్క నాయకుడికి ఒక ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి. ఉదాహరణకి చెప్తా, అంటే తులసిరెడ్డి అన్న గారు కూడా బాగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి వెళ్తే వాట్ సుధాకర్ అని భుజం తడతారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తే ఏం సుధా అంటే నాకైనా కిరణ్ కుమార్ రెడ్డి గారు బాగా ఫ్రెండ్. రాజశేఖర రెడ్డి గారితో చాలా సన్నిహితం ఉండేది. ఆయన పిసిసి అధ్యక్షుడిగా ఉన్న 10 ఏళ్ళు నేను రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి చేశాను. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పండి అంటారు. ఈ ముగ్గురిది 3 రకాలుగా ఉంటదండి. అంటే భుజం తట్టిన ఆయన నాయకుడే, చెప్పండి అనే నాయకుడే, ఇంకేమనే ఆయన నాయకుడే. ఇంకా అలా పోతే మనం ఇప్పటి వరకు ముఖ్యమంత్రులు చాలా మంది, ఇప్పుడు ఇందిరాగాంధీ గారితో ఒక స్టైలు, రాజీవ్ గాంధీ గారితో ఒక స్టైలు, సోనియా గాంధీ గారితో ఒక స్టైల్. ఈ లక్షణాలు, శైలి వేరువేరుగా ఉన్న పని చెయ్యాలి. చంద్రబాబు నాయుడు గారి మానసిక పరిస్థితి లేదా నాయకత్వ లక్షణాలు, ఆయన డెమోక్రటిక్ అండ్ పార్టిసిపేటివ్ లీడర్ అని. ఆయన పర్యవేక్షిస్తుంటాడు, పరిశీలిస్తుంటారు, నిర్ణయాలు తెలియజేస్తుంటారు, చెప్తుంటారు, మార్గదర్శనం చేస్తారు, అవసరమైతే కౌన్సిలింగ్ చేస్తారు. అన్ని పాత్రలు పోషిస్తూ కలిసి తిరగడం ఆయనలో ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం. ఇప్పుడు కోచ్ ఉంటాడండి, కోచ్ చెప్తేనే ప్లేయర్ కాడు. ఇప్పుడు ఈ ఫుట్ వర్క్ ఇలా ఉండాలి, అడుగు ఇలా వేయాలి, బ్యాట్ ఇలా పట్టాలని ఎన్నిసార్లు ప్రాక్టికల్ గా చెప్పినా ఈ క్రీడాకారుడికి అర్థం కాదు. అందుకని ఆయనే చూసి ఇలా నిలబడాలి, బ్యాట్ ఇలా పట్టాలి, అయితే ఫుట్బాల్ అనుకోండి ఇలా నిలబడాలి, కాలు ఇలా పెట్టి ఇలా తన్నాలి, హాకీ అయితే ఇలా డ్రిబ్లింగ్ చేయాలి. ఆయన గ్రౌండ్ లోకి వెళ్ళి ఆడకూడదు కదండి కోచ్ బయట చెప్పాలి తప్ప గ్రౌండ్ లోకి వెళ్ళి నేనే ఆడతాను ఆడకూడదు అంటే మరి ఆ ప్లేయర్లు ఏమైపోవాలి? ఆయన లోపలికి వెళ్ళి ఆడటం తప్పు పట్టడం లేదు, ఆడమనండి. కానీ కొంత సమయాన్ని ఆడేటట్టు చూపించి మిగతా సమయాన్ని ఇలా ఆడాలని చెప్పే కార్యక్రమం చేసి మానిటర్ చేసే కార్యక్రమం చేయాలి. టెక్నాలజీ కూడా ఉంది కదా అంటున్నాం మేము, అంతే తప్ప ఎలామనండి అక్కడే ఉండమనండి. చంద్రబాబు నాయుడు గారే రాష్ట్రంలో బాగున్నాయి అంతగానే కొంచెం అంటే లక్షణాలు చెప్పకముందే మీరు అక్కడికి వచ్చేదండి. అది ఆ తర్వాత కెప్టెన్ ఉంటాడండి, ఆడుతూ ఉంటుంటాడు. అవసరమైన చోట కోచ్ లాగా నేర్పిస్తారు, మరొక చోట టీం కెప్టెన్ లాగా ఆడుతాడు, ఆ తర్వాత తన బాధ్యత నిర్వహిస్తారని చెప్పడానికి మీరు అక్కడికే ఆగారు. ఇప్పుడు అంటే మీకే చెప్తే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్ వేరండి. ఆయన ఎక్కడ రారు, అది మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఆయన ఎప్పుడు వస్తారో తెలియదు. ఆయన డిఫరెంట్ అండి. మీది, మా లక్షణం మాది. చంద్రబాబు నాయుడు గారు పల్లెటూరు నుంచి వచ్చారు, ప్రజల బాధలు అర్థం చేసుకొని ఎదిగారు, నాయకుడిగా వికసించారు. ఆ వికసించే క్రమంలో తను ప్రజలలో కలిసి మమేకమై వాళ్ళ బాధల్ని
అర్థం చేసుకుని సేవలు చేసే మానసిక స్థితి అయింది. కాబట్టి ఒక్కొక్కరిది ఒక లీడర్షిప్. రైట్. ఎస్ సుధాకర్ రెడ్డి, కంక్లూడ్ చేద్దాం. అంటే ఇప్పుడు తక్షణ కర్తవ్యం అన్నది కూడా ఒకటి చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఇప్పుడు మనం రిహాబిలిటేషన్తో పాటు రిస్టోరేషన్ చేయాలంటే వేల కోట్లు అవసరమైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ సందర్భంలో కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న మీ పార్టీ తక్షణ కర్తవ్యం ఏంటి, ఏం చేయబోతున్నారు విషయం పైన కంక్లూడ్ చేయండి ప్లీజ్. సుధాకర్ రెడ్డి గారు. నేను ఒకటే చెప్తా ఉన్నానండి. ఎస్ ఎస్ నేనండి సుధాకర్ రెడ్డి గారు ఇమ్మీడియట్లీ మీరు తీసుకోబోతున్న స్టెప్స్ ఏంటి? మీ వాయిస్ మ్యూట్లో ఉంది సుధాకర్ రెడ్డి గారు, మీ వాయిస్ రావట్లేదు. సార్, తులసిరెడ్డి అన్న చాలా చక్కగా చెప్పారు ఈ విధానాలు ఎలా ఉంటాయి. అంటే ఆయన ఆ చెప్పిన 4 2 అయిపోయినట్లే అనుకోండి. అంటే రక్షించడము, సేవలు అందించడం అది అయిపోయింది. ఇంకా పునరావాసం జరుగుతూ ఉంది, పునర్నిర్మాణం చేయాలి. ఈ పునర్నిర్మాణానికి కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. అంటే విపత్తుల నిర్వహణ మండలి నుంచి లేదా సంస్థ నుంచి నిధులు తీసుకురావాలి. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కలిపి పనిచేయాలి. దీనికి నివేదికలు పరిశీలన చేయడం, నివేదికలు రూపొందించడం, ఎక్కడ ఎంత నష్టం జరిగింది, ఎలా దాన్ని చేయాలనేది జరుగుతుంది. 100% గతంలో 2014లో హుద్ తుఫాన్ వచ్చినప్పుడు ఎలా చేశారో చంద్రబాబు నాయుడు గారు దానికంటే బాగా మెరుగ్గా ఈ విజయవాడ నగరాన్ని పునర్నిర్మాణం చేసి చూపెడతారండి. దానికోసం ప్రయత్నాలు జరుగుతా ఉంది. కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తాం, ఆయన వదిలిపెట్టాము, ఎవరు వదలరు, చంద్రబాబు గారు చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజలు ఇంకా అక్కడ బాధల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు అనేది కనిపిస్తూనే ఉంది. ఇప్పటికి కొన్ని ఏదో జరుగుతున్నాయి, ఏది ఫ్రీగా డ్రై క్లీనింగ్ చేస్తామని కొంతమంది బయటకు వచ్చి వాళ్ళు అంటున్నారు. ఆ రిపేర్లు చేసే వాళ్ళు కూడా కొంతమంది బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా దానికి ఏదో కొద్దిగా లీనియన్స్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలోనేమో 16,000 నుంచి 17,500 రూపాయలు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకుని ఇప్పటికే దానికి సంబంధించి ప్రకటన చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక 25,000 దాకా ఇవ్వాలి అనే ఒక నిర్ణయం తీసుకుంటున్నట్టుగా ఇప్పటికైతే వార్తలు ఉన్నాయి. అంటే నష్టపోయిన వాళ్ళందరికీ అవి సరిపోతాయా? నారాయణమూర్తి గారు నేను ఏమంటానంటే, ఇవాళ విపరీతంగా ఇప్పుడు నాకు తెలిసిన సంబంధించిన ఒక వ్యక్తి అక్కడ ఉంటే ఒక కారు ఉంది, కారు మొత్తం డ్యామేజ్ కాదు, వాడడానికి లేదని చెప్పారు. ఆయన బళ్ళు ఉన్నాయి, రెండు బళ్ళు మొత్తం, బుల్లెట్ ఒకటి ఇంకోటి. తర్వాత ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లన్నీ ఈ వాటర్ తో కంప్లీట్ గా డ్యామేజ్ అయిపోయి 10,000, 5,000, 25,000 ఇది కాదు. అసలు ఎంత నష్టం జరిగిందో వీళ్ళు చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వాళ్ళు పొట్టకూటు కోసం ప్రతిరోజు పనిచేసి బతికే వీళ్ళు ఏదో కష్టపడి ఇన్స్టాల్మెంట్లు అది కొంటే ఇప్పుడు ఇన్సూరెన్స్ లేదు, దాన్ని రిపేర్ చేయాలంటే కానని చెప్పేశారన్నారు తీసుకెళ్తే అక్కడికి మెకానిక్. నేనేమంటానంటే వీటన్నింటినీ ఒరిజినల్ గా ఎంత డ్యామేజ్ అయింది అనేది తీసుకొని దాని మీద మీరు ఎంత ఇస్తున్నారు అనే దాని మీద పోకపోతే మాత్రం ప్రజలు చాలా నష్టపోతారు. అదే తులసిరెడ్డి గారు చెప్పినట్టు 4 బాగానే చెప్పారు తులసిరెడ్డి గారు, కానీ ముందు ఒకటి మర్చిపోయారు. అలర్ట్, రిపీటెడ్ అలర్ట్ ఉంది చూసారా, అలర్ట్ చేయలేదు ప్రభుత్వం. దానివల్ల ఇంత భారీ నష్టం జరిగింది. రిపీటెడ్ అలర్ట్ చేసి ఉంటే అసలు ఎవరికాడు వాళ్ళ దారిని వాళ్ళు ఎక్కడికోడానికి తలదాచుకోవడానికి ఈ కారో బైక్లో లేదంటే ఇంకోటో లేదంటే ఉన్న ఫ్రిడ్జ్లు కానివ్వండి ఇంకోటి కానివ్వండి మిద్ది మీద పెట్టుకొని వెళ్ళి ఉండేవాళ్ళు. ఇవాళ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ కూడా, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న, గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫ్రిడ్జ్లు కానివ్వండి, వాషింగ్ మిషన్లు కానివ్వండి, ఇంకోటి అన్ని పాడైపోయాయి. బళ్ళు అయితే మొత్తం అసలు మీరు ఏ మెకానిక్ సైడ్కి వెళ్ళండి కుట్లుగా బళ్ళు ఉన్నాయి. వాడు బండిని చూడడానికే 1 వారం 10 రోజులు పడతానంటున్నాడు. అదే కార్లు కూడా వాడిని కారు ఎంత డ్యామేజ్ అని చెప్పడానికే 1 రోజులు పడుతుంది పరిస్థితి ఇవాళ. దాని మీద సీరియస్ గా వీళ్ళు దృష్టి పెట్టకపోతే మాత్రం ఈ ప్రజలకు తీరం నష్టం, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వేరే విషయం లేదంటే మాత్రం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి అంత భారీ నష్టం. ఆరోపణలన్నీ వదిలేసి దీని మీద మీరు ఫోకస్ చేయండి. దయచేసి వాళ్ళని ఆదుకోండి, మెరుగైన వాళ్ళకి సదుపాయాలు కల్పించండి, మెరుగైన సహాయం చేయండి, వాళ్ళని బతికే విధంగా చూడండి. మీరు వాళ్ళ బతుకుల గురించి ఆలోచించండి. తులసిరెడ్డి గారు, యూజువల్లీ అంటే కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వంలోనూ ఒకే పార్టీ కానీ లేకపోతే ఒకే కూటమి అధికారంలో ఉన్న ఒక అడ్వాంటేజ్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. సో అడ్వాంటేజ్ని ఇవాళ టీడీపీ ఎలా ఉపయోగించుకోవాలంటారు? కేంద్ర ప్రభుత్వం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు తీసుకొని రావాలి అంటే ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తే బాగుంటుంది అన్న దాంతో మనం కంక్లూడ్ చేద్దాం ప్లీజ్. కుటుంబాలకు జరిగిన నష్టంతో పోలిస్తే ఎంత సహాయం చేసినా తక్కువే. అది కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, స్వచ్ఛంద సంస్థలు, దాతలు ఎంత చేసినా తక్కువ అవుతుంది. కానీ ఏదైనా సరే వీలైనంత ఎక్కువ సహాయం చేయడానికి ప్రయత్నం చేయాలా.
ఆ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పాత్ర ఎక్కువగా ఉంటుంది ఇటువంటి పరిస్థితుల్లో. రాష్ట్ర ప్రభుత్వంకు లిమిటెడ్ SDRF ఉంటాయి. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర అనేక సమస్యలు ఉంటాయి కాబట్టి నిధులు అందులో ముందు ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇతోధికంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి NDRF కింద వీలైనంత ఇలా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రాథమిక నిధివే దగ్గర 6,687 కోట్లు ఎంత నష్టం జరిగిందని చెప్పారు. కాబట్టి అది ఇంకా ఫైనల్ రిపోర్ట్ విషయంగా ఎక్కువైతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వము NDRF కింద వీలైనంత సహాయం చేస్తూ మిగతా అనేక విధాలుగా బ్యాంకుల ద్వారా, తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా, ఆ విధంగా వచ్చేసి ఇప్పుడు కార్లకు వచ్చేసి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ కట్టాలా, ఇట్లా కొన్ని ఉంటాయి. కాబట్టి డాక్టరా సంఘాలు వచ్చేసి వాళ్ళు ఇన్స్టాల్మెంట్స్ పేమెంట్స్, ఇట్లా బ్యాంకుల ద్వారా ఆర్థిక సంస్థల ద్వారా చేసే సహకారం ఎక్కువగా ఉంటుంది. డైరెక్ట్ ఇచ్చే సహకారము ప్లస్ ఇండైరెక్ట్ సహకారము. Yes. కాబట్టి వీలైనంత దాన్ని వచ్చేసి కేంద్ర ప్రభుత్వము చేయాలా, రాష్ట్ర ప్రభుత్వము ఆ మార్గాలు ఇంకా అన్వేషించాలి. కొత్త మార్గాలు కేంద్ర ప్రభుత్వం నుండి ఏ విధంగా మనం వచ్చేసి సహకారం ఇచ్చిన అవకాశం ఉంది చేసి దీనికి అన్ని పార్టీలు కూడా మీడియా అన్ని పార్టీలు సహకరించాలి. కాబట్టి ఇప్పుడు Right. ఫేజ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సుధాకర్ రెడ్డి గారు చెప్పినట్టు రెస్టరేషన్ అండ్ రిహాబిలిటేషన్, రెస్టరేషన్ ఈ 2 పాయింట్ల కాడ ఎక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి ఇక్కడ ఇతోధికంగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ తులసిరెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ సుధాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ నారాయణమూర్తి గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నిజంగానే ప్రతి ఒక్కరి సహాయాన్ని కోరుకుంటోంది. ఆ సహాయాన్ని ప్రతి ఒక్కరు దాతలు ముందుకు వచ్చి ఇవ్వాలని కోరుకోవాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కరిలో ఉంది. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులకు సంబంధించి కొద్దిగా స్ట్రింజెంట్గా వ్యవహరిస్తేనే మంచిది. ఎందుకంటే దాదాపుగా ఇప్పటికే 6,800 కోట్ల దాకా నష్టం జరిగిందని ఒక అంచనా ఉంది. కానీ బట్ 10,000 కోట్లు దాటే అవకాశం ఉందనే అంచనాలు వినిపిస్తున్న నేపథ్యంలో వీలంత ఎక్కువ ఫండ్స్ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇవ్వాలని కోరుకుందాం. అంతేకాకుండా అదే పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉంది. కాబట్టి 2 రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో వీలైనంత ఎక్కువ సాయం చేయాలని కోరుకుంటూ మనం కూడా అది ఆశిద్దాం. ఇది వాళ్ళ విషయం. రేపటి మళ్ళీ కలుద్దాం. స్టేట్